అనుగ్రహం ఇస్తుంది తల్లి. అనుగ్రహం ఇస్తే పాపం తమ్ముళ్ళతో పంచుకుంటాడు. ఆ తమ్ముళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఈయన మీద ఒక అభిచార హోమం చేస్తారు, ఒక చేతపడి లాంటిది. ఆ చేతపడి చేస్తే ఆ మహా ఉగ్రరూపంలో ఉన్నటువంటి అభిచార స్వరూపం వచ్చి ఈయన చంపుదామని వచ్చి ఈయన చేసినటువంటి అమ్మవారి పూజ అష్టమి నాడు సాయంకాలం కూర్చుని అమ్మవారికి విశేషంగా అభిషేకం చేసుకుంటూ చండీ సప్తశతి చదువుతూ ఆనందిస్తూ ఉంటాడు ఆయన. ఆ ఆనందిస్తున్న సమయంలో అభిషేక మంత్రాలు చేసినటువంటి ఆ రాక్షసి వచ్చి ఆ అమ్మవారి పూజను చూసినటువంటిది తిరుగుటప్పాలో వెళ్ళిపోయి మొత్తం తమ్ముళ్ళందరినీ చంపేస్తుంది. అంటే అమ్మవారి పూజ గొప్పతనాన్ని చెప్పడం కోసం కార్తీక బహుళ అష్టమి రోజు కథ పూర్తి చేశాడు. ఇవాళ ఏంటి వాళ్ళ అని ఒక్కసారి చూసుకున్న తర్వాత కళ్ళు ఇట్లా అయినాయి. ఓకే, ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది, మనం అనవసరంగా కంగారు పడక్కర్లేదు. మ్యాచ్ చేయడం అది మన వల్ల కాదు. ఎందుకు ఆగింది, ఎందుకు మొదలెట్టాం అయితే ఆశ్చర్యం ఏంటి. ఈసారి మొట్టమొదటిసారి పురాణం ఇన్నాళ్ళు చెప్పుకోవడం అనేది మొదటిసారి. ఫ్రెండ్ సర్వే చెప్పింది 11 రోజులు చెప్పాలని సామ్రాజ్యం గారు చెప్పారు. అందుకోసం 11 రోజులు అంటే నేను మిమ్మల్ని 2 రోజులు అప్పుడు 9 11 కాస్త కాదు మీకు ఉన్నది అని ఇప్పుడు శృంగేరి పాపం మన దానికి వచ్చిన అమ్మాయి రెగ్యులర్గా ఫోటో పెట్టాను, తనకి అడిగాను అనమాట. లావణ్య వాళ్ళ హస్బెండ్ నిన్న పోయారు సడన్ గా. ఫోటో పెట్టాను, ఎవరు అని నాకు పేరు తెలియదు. కాశీ తన వెళ్ళింది కాశీ, వీళ్ళిద్దరు ఫోటోలో నేను అన్ఎక్స్పెక్టెడ్ లాస్ట్ పంచాననం పరమపూరుషమార్జనీసం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్థకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాసాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవాని. బిందుత్రికోణ వసుకోణ దశారుగ్మన్వస్ర నాగదళ షోడశపత్రయుక్తవృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే. మార్కండేయ పురాణం అనబడేటువంటి అత్యంత నిజం చెప్పాలి అంటే ఎందుకు మార్కండేయ పురాణం విడిగా ఒక విశేష పురాణంగా వ్యాస భగవానులు ఇచ్చారు అంటే ఇందు చెప్పబడినటువంటి విశేషాలు ప్రప్రథమంగా మనం చెప్పుకోవాల్సిన మను చరిత్రలు 14 మంది మనువుల యొక్క చరిత్రలను విశేషంగా అందించారు వ్యాస భగవాన్. విశేషంగా మనువుల చరిత్రను అందించడంలో అంతర్రహస్యం ఏమిటి, ఒక్కొక్క మనువు గురించి వాళ్ళు ఎలా ఉద్భవించారు, వాళ్ళు ఎటువంటి స్థితిగతుల్ని అనుభవించినటువంటి సమయాల్లో వాళ్ళు ఎటువంటి మానసిక స్థితిగతుల్ని పొంది ఉన్నారు, ఆ పొందినటువంటి వారు ఎటువంటి స్థాయిలో ఈ జగత్తుని ఏలడానికి కావాల్సినటువంటి ఆ క్రమశిక్షణని, ఆ విద్యని గ్రహించారు ప్రకృతి నుంచి అనేటువంటి దాని నుంచి పెట్టి 14 మంది మనువుల గురించి చెప్పడంలో ఒక్కొక్క మనువుల గురించి చెప్పుకుంటూ ఆ ధర్మము, అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక నియమాలు ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అంతరార్థం ఏమిటంటే అవి తలుచుకోగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుత కాలస్థితి ఏదైతే ఉందో అదంతా కూడా ఉత్తమమైనటువంటి మనువులచే పోషింపబడుతున్నటువంటి రాజ్యముగా మనది కూడా మారడానికి కావాల్సినటువంటి ఒక సంకల్ప స్థితిని పొందుతూ ఉంటుంది. కనుక మనువుల చరిత్ర ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి జగత్తు శాంతివంతముగా మారడం కోసం, ఇప్పుడున్నటువంటి జగత్తులో ధర్మము విలసిల్లడం కోసం, ఇప్పుడున్నటువంటి రాజ్యమును పరిపాలించేటువంటి రాజుల యొక్క మనస్సులలో మళ్ళీ రుద్ర అంశ అనేటువంటిది చక్కగా అందులోకి వచ్చి ఆ రుద్ర అంశ చేత వారు చేసేటువంటి నియమాలు కానీ, వాళ్ళు చేసేటువంటి శాసనాలు కానీ, వాళ్ళు చేసేటువంటి రకరకాల కార్యాలు కానీ ధర్మబద్ధమైనటువంటివిగా, రాజ్యాంగబద్ధమైనటువంటివిగా మారి దేశము దాన్ని ఏమంటారంటే అద్భుతమైనటువంటి
ఆనందాన్ని పొందేటువంటి రామరాజ్యముగా మారేందుకు కావాల్సినటువంటి ప్రాతిపదిక ఈ మనువుల చరిత్రలో అంతర్గతంగా పెట్టేశారు. కనుక ఈ మనువుల చరిత్ర నిరంతరము పఠిస్తూ ఉన్నప్పుడు అందుకనే రాజ్యంలో ఒక చక్కటి రాజు రావాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, ఉన్నటువంటి అవినీతి పోవాలి అంటే చండీ హోమాలు పారాయణలు చేసేటువంటి సమయాల్లో కానీ రుద్రహోమాలు లాంటివి చేసినప్పుడు కానీ ప్రత్యేకంగా మన్యుహోమం కూడా చేస్తూ ఉంటారు. ఆ మన్యుహోమం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే రాజు యొక్క మనస్సు పునీతం అవుతూ ఉంటుంది. ఎవరు ఉన్నా సరే వాళ్ళ యొక్క ఆలోచన ధర్మబద్ధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ధర్మబద్ధమైనటువంటి ఆలోచన మనుషుల్లో వస్తే ప్రతివాడు మనుధర్మశాస్త్రాన్ని అవలంబించేటువంటి వాడిగానే ఉంటాడు. ప్రతివాడు కూడా బ్రహ్మ మానసపుత్రుడిగా మారుతాడు. బ్రహ్మము అంటే మొత్తం సర్వం కల్విదం బ్రహ్మ అనబడేటువంటి స్థాయిని పొందేటువంటి స్థితి. అటువంటి స్థితి ప్రతి వాళ్ళకి రావడం కోసం మనువు యొక్క చరిత్ర తెలుసుకుంటూ ఉండాలి. మనము దాదాపుగా సుమేధుడు చెప్పినటువంటి ఏ చండీ సప్తశతి అనబడేటువంటి 700 శ్లోకాల సమాహారం ఉందో అందులో ఆ సుమేధుని యొక్క శిష్యులుగా ఉన్నటువంటి సావర్ణి, దాంతోపాటుగా సమాధి కదా, సురధుడు సమాధి అనబడేటువంటి ఒక రాజు, ఒక క్షత్రియుడు, ఒక వైశ్యుడు, వీళ్ళిద్దరి చరిత్రలు చెప్పుకుంటూ అమ్మ తన 3 అవతారాల చేత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, త్రిమూర్తి అవతారంగా, త్రికాల స్వరూపిణిగా మొత్తం జగత్తునంతటినీ కూడా ఆనందదాయకమైనటువంటి స్థితిలోకి తీసుకురావడం కోసం ఎంత అద్భుతమైనటువంటి చరిత్రను నడిపిందో, ఆ చరిత్రలో ఎటువంటి రాక్షస సంహారాన్ని చేసిందో, ఆ సంహారాంతర్గతంగా ఎటువంటి రూపాలను తాను అవతరించిన కాలంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మానసిక స్థితిగతులు ఎలా ఉన్నాయో వాటన్నిటిని కూడా విశేషంగా 700 శ్లోకాల్లో వివరించారు సుమేధ మహర్షి. ఆ సుమేధుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే ఇంత చక్కటి చండీ సప్తశతి అనేటువంటి దాంతో ఇంకా అద్భుత గాథను మనందరికీ వివరించారో ఆ గాథను విన్న తర్వాత ఇక్కడ సురధుడు కానీ సమాధి అనబడేటువంటి వైశ్యుడు కానీ అమ్మని గురించినటువంటి విశేష తపస్సును చేసేటువంటి నిమిత్తమై చక్కగా వెళ్ళారు. వింధ్య పర్వతం మీద కూర్చున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచాన్నంతటినీ కూడా వదిలివేసి మనసుని స్థిరం చేసుకుని విశేషమైనటువంటి తపస్సులో నిమగ్నమైనారు. ఆ విశేష తపస్సుకి ఆనందించినటువంటి తల్లి వాళ్ళిద్దరికి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మొట్టమొదటి వాడు వైశ్యుడైనటువంటి వాడు, ఆ సమాధి అనబడేటువంటి వాడు, తల్లి నాకు నీ సాయుధ్యం, నేను ఈ తపస్సుని మొదలెట్టేటువంటి పూర్వము నా మనసులో మళ్ళీ నా భార్యా పిల్లల్ని పొందాలని, నాకున్నటువంటి వ్యాపారాలు మళ్ళీ నేను చూసుకోవాలని, వాళ్ళందరితో సుఖంగా నేను జీవితాన్ని సాగించాలి అనేటువంటి కాంక్షతో మొదలెట్టాను. కానీ తపస్సంతా అయిపోయి నీ యొక్క దర్శనం అయిన తర్వాత నా కుటుంబమైనటువంటి వ్యవహారాల మీద నాకు మనస్సు లేదు. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా నీ సాయుధ్యం. ఆ సాయుధ్యం నాకు అనుగ్రహించడం కోసం నువ్వు ఎటువంటి నిర్ణయాన్ని నాకు అనుగ్రహిస్తావో దాన్ని అనుసరించి నేను పట్టుకుంటాను. నీ లోకానికి తప్ప అన్యమైనటువంటి సుఖాలేవి కూడా ఇంకా నాకు సుఖాన్ని ఇవ్వవనేటువంటి స్థితి నేను పొందేశాను, కనుక నన్ను అనుగ్రహించు అని అమ్మపాదాల మీద పడతారు. నాయన ఇటువంటి ఆలోచన నీ మనస్సులోకి వచ్చి పరమోత్కృష్టమైనటువంటి ఆ పరమపద స్థితిని పొందాలి అనేటువంటి ఆలోచన నీకు వచ్చింది అంటే మరికొన్నాళ్ల పాటు చక్కగా తపస్సును చేసుకో. ఆ తపస్సును చేసుకుంటే నీకు తెలియకుండానే నీ మనస్సు సశరీరంతో నా మణిద్వీపానికి చేరుతుంది అనేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వడం. దాంతో సమాధి అనబడేటువంటి వాడు వెళ్ళి అమ్మవారి యొక్క తపస్సులో నిమగ్నమవడం. తర్వాత ఉన్నటువంటి వాడు సురధుడు అనబడేటువంటి రాజు. నాయన నీకేం కావాలని అడుగుతుంది. ఆయన చెప్తాడు, అమ్మ ఇంకా నా రాజ్యం, ఆ రాజ్యం మీద మనస్సు ఉండిపోయింది. కారణం ఏమిటంటే నా వాళ్ళే నన్ను మోసం చేసి నా రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. నా భార్యా పిల్లలు ఎటు వెళ్ళిపోయారో తెలియదు. వీళ్ళందరికీ రాజ్య ప్రజలతో పాటు నా భార్యా పిల్లలతో పాటు నేను ఎంత సామ్రాజ్యాన్ని అయితే ఇన్నాళ్ళు కూడా కనిపెట్టుకుని ఉన్నానో ఆ సామ్రాజ్యానికి ఒక తీరు తెన్ను అందించాల్సిన బాధ్యత రాజుగా ఇంకా నా మీద ఉంది. దాన్ని కాదనుకుని నిన్ను పొందడం అనేటువంటిది నాకు అంత ఆనందాన్ని ఇచ్చేటువంటి స్థితి కాదు. ఎందుకంటే క్షత్రియ ధర్మం చిట్ట చివరి ఊపిరి దాకా కూడా నా అనుకుని నన్ను నమ్ముకున్న వాళ్ళని చిట్ట చివరి దాకా తీసుకువెళ్ళడం, అంతే తప్ప మధ్యలో వదిలేయడం అనేటువంటి క్షత్రియ ధర్మం కాదు. దాన్ని అనుసరించి నన్ను అనుగ్రహించి మళ్ళీ నా రాజ్యాన్ని, నా భార్యాపుత్రుల్ని, దాంతోపాటు నన్ను మోసం చేసి నన్ను ఇబ్బంది పెట్టి నా మనస్సు ఇంత వికలమవడానికి కారణమైనటువంటి వారందరి యొక్క మనస్సులు మార్చి నన్ను మళ్ళీ వాళ్ళందరూ కలుసుకునేటట్లుగా నాకు అనుగ్రహాన్ని ఇవ్వు అని అడుగుతాను. ఇంత తపస్సు చేసిన తర్వాత నన్ను నీ కనులతో చూసిన తర్వాత, అంటే చర్మచక్షువులతో నన్ను దర్శించిన తర్వాత ఇంకా నీ మనసులో ఈ కోరిక ఉంది అంటే అది నీ స్థితి కాదు, నేను అనుగ్రహించేటువంటి మాయాస్థితి.
అనుసరించేటువంటి మాయాస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఇప్పుడు నీ రాజ్యాన్ని నువ్వు పొందుతావు, ఇది నా అనుగ్రహం. దీంతో పాటుగా నీ భార్యాపుత్రుని నువ్వు పొందుతావు. దాంతోపాటుగా భవిష్యత్తులో నువ్వు సూర్యుడి యొక్క భార్య, రెండో భార్య ఛాయాదేవి, సూర్యుడికి నువ్వు పుత్రుడిగా జన్మించి, ఆ పుత్రుడిగా ఉన్నటువంటి వాడు సూర్య సావర్ణి అనబడేటువంటి పేరుతో ఒకానొక సందర్భంలో మనువుగా జన్మిస్తావు. ఇప్పుడు మనందరం కూడా వైవస్వత మనువుల్లో 7వ మనువుల యొక్క కాలంలో మనందరం కూడా ఉన్నాం. ఈ 7వ మనువు అయినటువంటి వైవస్వతుడు వెళ్ళిపోయిన తర్వాత కొత్త కల్పం ఏదైతే మొదలవుతుందో ఆ కల్పానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన సూర్య సావర్ణి అనబడేటువంటి ఈ సురధ మహారాజు. ఆ సురధ మహారాజే సూర్య సావర్ణిగా సూర్యుడి యొక్క గర్భాన జన్మిస్తాడు. ఆ జన్మించినటువంటి స్థానంలో సూర్య సావర్ణిగా సూర్యలోకంలో కొన్ని ఏళ్ల పాటు ఉండి ఈ కల్పమంతా అయిన తర్వాత జగత్తునంతటిని కూడా ఉద్ధరించడానికి జగత్తులోకి వస్తావు. కనుక అప్పటిదాకా కూడా నా యొక్క అనుగ్రహంతో ధర్మబద్ధంగా నీ యొక్క ధర్మాన్ని నెరవేరుస్తూ పో. ఎక్కడా కూడా మనసుని చెలింపచేసేటువంటి అవకాశాలు నీ చుట్టుపక్కల రావు. కారణం ఏంటంటే, నిరంతరం అమ్మవారి యొక్క నామాన్ని మనసులో జపిస్తూ ఉండేవాడికి చెయ్యాలన్నా అధర్మం కళ్ళ ముందుకి రాదట. ఏదన్నా ఒక అసత్యం పలకాలన్నా అసత్యం అనబడేటువంటి విషయం అసలు వాడు ఎదుర్కొన్నా ఉండదు. ఎందుకంటే వాడు ఏది మాట్లాడుతున్నాడు, అబద్ధం చెప్పి నాకు ఈ పని వచ్చింది, నేను ఇవాళ మీ ఇంటికి రాలేకపోతున్నాను, అబద్ధం చెప్పాను. అమ్మవారి నామాన్ని నిరంతరం స్మరించే వాళ్ళ యొక్క ఇది ఎలా ఉంటుందంటే, అసత్యం అన్నది సత్యం అయిపోతూ ఉంటుంది. ఇంకా వాడు అసత్య దోషం వాడి పట్ల ఉండడానికి అవకాశం లేకుండా అమ్మవారు వాడిని తీర్చిదిద్దుతూ ఉంటుంది. ఎలాగైతే ఒక మట్టితో ఒక బొమ్మని చేయడం కోసం కొంత అతిరిక్తమైనటువంటి ముద్దని ఎక్కువగా పెట్టుకుని ఆ షేప్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఉన్నదాన్ని ఎలా తీసేస్తూ ఉంటుందో, తల్లి ఈ బొమ్మని తన వైపుకు తను ఆడుకునేటువంటి బొమ్మగా, తన పరలోకంలో తన మాణిద్వీపంలో ఉంచుకునేటువంటి అత్యుత్తమమైనటువంటి సాధనంగా ఉంచుకునేటువంటి క్రమంలో జీవుల్లో ఉన్నటువంటి మలినాలని, కల్మషాలని, దాంతోపాటు విపరీతాలని, వికారాలని, వీటన్నిటిని కూడా ఉలిపెట్టి తీసేస్తూ ఉంటుంది. ఆ తీసేసే క్రమంలో ఏం చేస్తుందంటే, ఇది నేను ఇలా చెప్పాను, ఇది అబద్ధమని నాకు తెలుసు, అబద్ధమని నాకు తెలిసిన అబద్ధం కాకుండా చెప్పినట్లుగా నిజం చేసేటువంటి కర్త కావడం వెనకాల అనేటువంటి స్మృతి నాకు కలిగేటట్లుగా నా ముందర చరిత్రను రాస్తూ ఉంటుంది. ఆ చరిత్రను తను రాస్తూ మనచే తను రచిస్తున్నటువంటి ఈ చరిత్రమును గ్రహించగలిగేటువంటి స్మృతిని, శక్తిని కూడా మనకిస్తూ, దాని ద్వారా ఏదో మాట్లాడుతున్నానే తప్ప మాట్లాడేది నేను కాదనేటువంటి స్థితిలోకి జీవుని తీసుకువచ్చి చివరికి చేసే ప్రతి విషయాన్ని, వచ్చే ప్రతి ఆలోచనని, వచ్చేటువంటి ప్రతి శబ్దాన్ని కూడా అమ్మపాదాల మీద కైంకర్యం చేయగలిగేటువంటి స్థితికి జీవుణ్ణి తీసుకురావాలి అంటే పరిపూర్ణమైనటువంటి అమ్మ కృపా కటాక్ష వైభవాలు ఉండి తీరాల్సింది. అది ఎలా సాధ్యమవుతుంది ఏమంటే, అందరికీ సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. అందుకే మార్కండేయ మహర్షి ఇంత గొప్పదైనటువంటి గ్రంథాన్ని, పురాణాన్ని మనకి ఇచ్చారు. నిరంతరం ఒక నామాన్ని పట్టుకుని జపిస్తూ, ఆ జపించగా చివరికి నువ్వు నామం కింద మారిపోతావు. ఎప్పుడైతే నీ మనస్సు, నువ్వు మాట్లాడే ప్రతి విషయము, నీ శరీరము, నీ శ్వాస నిశ్వాసాలు నామంతో అనుసంధానం అయిపోతాయో, అంతకి నామము తప్ప అతిరిక్తమైనది ఏది జగత్తులో లేదనేటువంటి స్థితి నీకు వస్తుంది. ఆ స్థితిలో నువ్వు అన్నది నిజమవుతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నామాన్ని పలుకుతున్నావు, అమ్మ నామాన్ని పలుకుతున్నావు. అమ్మ నామాన్ని పలికేటువంటి నోటితో వికృతిపరమైనటువంటి విషయాలు ఏవి రావడానికి అవకాశం లేదు. నువ్వు వికృతిగా మాట్లాడినా అది ప్రకృతి కింద మార్చేటువంటి శక్తి. అటువంటి సాధన మార్కండేయ పురాణం అంతా మొట్టమొదటి అధ్యాయం మొదటి రోజు నుంచి చూస్తున్నాం. మనకి తెలియనటువంటి ఎన్నో పురాణ విశేషాలు తెలుసుకున్నాం. అంటే ప్రతి కారణానికి, ప్రతి విషయానికి, కళ్ళ ముందు కనపడేటువంటి ప్రతి సందర్భానికి వెనకాల ఒక విశేషమైనటువంటి గాథ ఉంది, ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను తెలుసుకుని ఓకే ఇది ఎందుకు జరిగింది అని మనకు పురాణాన్ని చదివితే అర్థమవుతుంటే, మన జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటే దీని వెనకాల ఎంత గాథ ఉంది, ఎన్ని పూర్వజన్మల యొక్క ప్రారంభ కర్మ ఉంది. ఈ ప్రారంధాన్నంతటినీ అమ్మ ఇంత సులువుగా, అంటే ఎంతో మహాపాపం కొండలుగా ఉంది, ఆ కొండలుగా ఉన్న మహాపాపాన్ని ఎక్కి దిగేటంత శక్తి దీనికి లేదురా, నన్ను పట్టుకున్న మాత్రము చేత, నా నామాన్ని నిరంతరము స్మరిస్తున్న అనుగ్రహం చేత ఇది సులువుగా దాటగలిగేటువంటి స్థాయిలో దీనికి నిజంగానే పెద్ద వాన పడింది, కొండ ఎక్కాం, దిగడానికి ఓపిక లేదు, వాన పడింది, కాలు జారింది, ఎక్కడా దెబ్బతగలకుండా ఆ కొండపై అంచు నుంచి కింద దాకా జారిపోయామనుకో, ఇప్పుడు అది అయ్యో పడిపోయామనుకుంటామా? అమ్మ నన్ను అనుగ్రహించి అసలు దాటుతున్నాననే భావన కూడా లేకుండా మొత్తం కొండంతా దాటించేసింది అనుకుంటాం. ఆ కొండ దాటించిందనే వైభవం మనకి తెలియదు, జారి పడ్డామని మాత్రమే అర్థమవుతుంది. జారిపడి లేచిన తర్వాత ఒక రోజులో కాస్త ఒళ్ళు లోపలికి తగ్గాక పెద్దేం తగలేదు, అబ్బా ఒళ్ళు స్ట్రాంగ్గానే ఉందనుకుంటా, అక్కడికి అహంకారంలోకే వెళ్తాం. కానీ నిజమైనటువంటి స్థితి ఏంటి? నువ్వు తెలుసో తెలియకో ఏదో సందర్భంలో అనుకోకుండా ఒక నామాన్ని, అమ్మవారి నామాన్ని మనస్ఫూర్తిగా నోటిలోకి తీసుకున్న కారణం చేత అది నీకు
నువ్వు అనుభవించలేనటువంటి ప్రారంధాన్ని కూడా అనుభవించగలిగేటువంటి కర్మదోషంగా తీసేస్తుంది. కనుక ఇప్పుడు మనకు కనపడేటువంటి దోషాలు, కష్టాలు, అయ్యయ్యో నాకు ఇంత కష్టం వచ్చింది అనుకుంటాం. ఆ కష్టం ఇప్పుడు రావడం వల్ల ఒక శుభం అనేటువంటిది ఫ్యూచర్లో నీకు అవగతం అవుతూ ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క కర్త కర్మ క్రియ అనబడేటువంటి ప్రకృతి రహస్యాన్ని కనుక తెలుసుకోగలిగితే నువ్వే బ్రహ్మమైపోతావు. ఆ బ్రహ్మస్థితిని నువ్వు పొందాలంటే ఈ పురాణాలు, ఇతిహాసాలు చదవాలి. నీ జీవితం నీకు అర్థం అవ్వాలి. ఈ జీవితం నీకు అర్థమై నువ్వేంటి, అసలు ఎందుకు వచ్చావు జగత్తులో అర్థం అవ్వాలి. మొత్తం 18 పురాణాలు చదవయ్యా అంటూ నువ్వు మళ్ళీ నీ జీవితాన్ని విశేషంగా ఒక డైరీ పెట్టుకుని రాసుకోకర్లా. చాలామంది ఇందులో పరిశోధన చేశారు. అందులో మొట్టమొదటి పరిశోధకుడు ఎవరయ్యా అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయనంత ఫిలాసఫీ ఎవరికీ లేదు. 70sలో ఆయన ఇచ్చినంత ఫిలాసఫీ ఇప్పటికి కూడా ఇంకా దాన్ని ఛేదించగలిగేంత శక్తి ఎవరికీ లేదు. కారణం ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు అలవాటు చేసింది ఏంటంటే రోజు నువ్వు పొద్దున్న లేచిన తర్వాత రాత్రి దాకా నువ్వు చేసిన ప్రతి పనిని బిఫోర్ స్లీపింగ్ అంతా ఒక పుస్తకం ఒక డైరీ రాసుకో, మెయింటైన్ చేయి. ఎక్కడ అబద్ధాలు రాయి. నీ డైరీ నేను చూడను, నాకు అనవసరం. మీ అమ్మ చూడదు, ఆవిడకి అనవసరం. ఇది ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇఫ్ యు ఆర్ అలైవ్ దెన్ యూ గో త్రూ ఆల్ దీస్ డైరీస్. నువ్వు రాసుకున్న ప్రతి రోజుని, ప్రతి దినచర్యని నువ్వు చదువుకుంటూ ముందుకు వెళ్ళు అని అన్నారట. దాంతో ఆయనకు ఒక 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ డైరీస్ అన్ని తీస్తే మొత్తం పురాణాలు ఏదైతే చెబుతుందో ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది సత్యం, ఇది అసత్యం, ఇది మాయ, ఇది మిథ్య, ఇది నిత్యం, ఇది ఎప్పటికీ ఉండిపోయేది, ఇలా ఉంటే వికృతి, ఇలా ఉంటే ప్రకృతి, ఏదైతే చెప్పబడుతుందో ప్రతి పురాణంలోనూ ఆ పురాణాంతర్గత విశేషాలన్నీ కూడా 60 ఏళ్ల జీవిత గాథలో నేను 60 డైరీలు సంవత్సరానికి దానికి పెట్టుకుని 60 చరిత్రలు చదివితే 18 పురాణాలతో ఈక్వల్ అయిపోయింది. అంటే దీని ద్వారా నేను నేర్చుకున్నానని ఏదైతే పురాణం ద్వారా గ్రహిస్తున్నానో ఆ పురాణంలో ఇది నేను ఇలా ఉండాలని ఏదైతే సంకల్పిస్తున్నానో, ఇలా నేను ఉండుంటాను, ఇలా నేను ఆలోచిస్తాను అని ఏదైతే తప్పుగా అనుకుంటున్నానో ఆ తప్పులు ఒప్పులన్నీ నా డైరీలో నాకే కనపడ్డాయి అన్నాడు. కనుక యూ ఎంజాయ్ యువర్ ప్రెజెన్స్. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి స్థితిని నువ్వు అనుభవించు, ఆనందించు దానికోసం. అంతే తప్ప ఇలా నేను అని ఒక దాన్ని చూసి నువ్వు భ్రమించకు, బాధపడదు. నువ్వు బీదవాడిగా పుట్టావు, బీదవాడిగా ఉండడానికి ఇష్టపడవయ్యా. ఆయన ఒకటే చాలా గొప్ప లాజిక్ జిడ్డు కృష్ణమూర్తి గారు. నువ్వు బీదవాడిగా పుట్టావు, బీదవాడిగా ఉండడాన్ని ఆనందించు. గొప్పవాడిగా ఉన్నటువంటి స్థితి ఎవడో అనుభవిస్తున్నాడు, ఆ స్థితి నీకు కావాలని ఎప్పుడు కూడా లోభించదు. అలా లోభించావా ఏమైపోతుంది, నీకున్న ప్రస్తుత స్థితిని అనుభవించి ఆనందించేటువంటి స్థితి నువ్వు కోల్పోతావు. ఈ ఆనందం మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకో. ఈ బీద స్థితిలో అబ్బా నాకు ఇవాళ ₹1 దొరికితే చాలనేటువంటి సంకల్పం నీది. అందుకనే మనం సత్యనారాయణ స్వామి వ్రతం కథలు చదువుతూ ఉంటాం. ఇవాళ నాకు ఎంత వస్తే అంత సత్యనారాయణ స్వామిని ఆధారం చేసుకుని ఇవాళ నాకు ఎంత డబ్బు వస్తే అంత డబ్బు నేను నీకోసం వాడేస్తాను అంటాడు. ఆ రోజు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ బీద స్థితిలో ఉన్నవాడు ఇవాళ రోజులో వచ్చేటువంటి సంపాదన లెక్కేసుకోగలడు. ఐశ్వర్యవంతుడు దగ్గరికి ఇవాళ ఒక్కరోజు సంపాదన అంటే బాబు అయితే నేను ఖర్చు పెట్టలేనంటాడు. ఇక్కడ ఉన్న చిత్తశుద్ధి అక్కడ ఉండడానికి అవకాశం లేదు. 10 రోజులు నిద్రపట్టని వాడు ఒక రాత్రంతా నిద్రపోతే అబ్బా అమ్మ అనుగ్రహం అనుకుంటాడు. రోజు పట్టుపరుపుల మీద పడుకునేవాడు, ఏసీలు వేసుకుని పడుకునేవాడు అసలు ఏ రోజు నిద్ర పట్టట్లేదని రోజు నిద్ర మాత్రలకు అలవాటు పడుతూ ఉంటాడు. ఏది అత్యున్నత స్థితి అంటే నువ్వు అనుభవించేది ఏదైతే ఉందో అది అత్యున్నత స్థితి. దీన్నే ఐశ్వర్యవంతుడికి రిలేట్ చేయండి. వెంటనే అడుగుతాం, ఏమంటే మీరు ఇప్పుడు బీదవాళ్ళ గురించి అది అత్యున్నత స్థితి అని మీరు రిలేట్ చేస్తున్నారు. ఇదే అత్యున్నత స్థితి ఒక ఐశ్వర్యవంతుడికి రిలేట్ చేయాలంటే నేను రోజు నిద్రపోకుండా ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చి కూడా ఇందులో అవేకనింగ్ అంటే దేన్ని నేను అనుభవిస్తున్నానో అనుభవించే దానిలో అహంకారంలో పడకుండా నిరంతరం నన్ను జాగరూకతతో నన్ను అమ్మవారు ఉంచుతోందనే స్థితిని వాడు అనుభవిస్తుంటాడు. అందుకే వాడికి నిద్ర పట్టట్లేదు. నువ్వు ఎటువైపు మాట్లాడాలన్నా అమ్మవైపు కనుక నువ్వు ఉంటే ప్రతి అనుభవము కూడా అమ్మదే అవుతుంది, ప్రతి స్థితి కూడా అమ్మదే అవుతుంది. ఆ అమ్మ స్థితిని అమ్మ అనుభవాన్ని పొందడానికి ప్రయత్నం చేయి. అంతే తప్ప నువ్వు ఉన్న స్థితి అయ్యో అమ్మకి నన్ను దూరం చేస్తోందని కానీ అమ్మని నేను పట్టుకోలేకపోతున్నాననేటువంటి స్థితిలో కానీ నువ్వు ఉండకు. ప్రతి అనుభవము, ప్రతి మాట, ప్రతి నిమిషము నీలో వచ్చేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి మాట ఇవన్నీ కూడా అమ్మ అనుగ్రహిస్తేనే వచ్చినాయి. దీన్ని సంపూర్ణంగా 100% నమ్మినవాడు నిరంతరం తపస్సు చేస్తున్నవాడితో లెక్క. కలియుగంలో తపస్సు ఏమిటయ్యా? ఒకటే తపస్సు, నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఈ క్షణంలో జరుగుతున్న ప్రతిదీ అమ్మ అనుగ్రహం అనేటువంటి స్థితిని నువ్వు గ్రహించు, దాన్ని పరిపూర్ణంగా అనుభవించు. చాలు, జరుగుతోంది అమ్మే చేస్తోంది అని సంపూర్ణంగా నమ్ము. ఆ నమ్మినవాడు ఉద్ధరింపబడుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఇక్కడ మనకి ఇప్పటిదాకా చెప్పినటువంటి మనువుల యొక్క చరిత్రలో స్వయంభూడు అనబడేటువంటి మను చరిత్రని, స్వారోచిషుడు అనబడేటువంటి మను చరిత్రని, ఔత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షసుడు,
దాంతోపాటుగా వైవస్వతుడు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాది అని ఏ వైవస్వత మన్వంతరంలో అయితే ఉన్నామో ఆ వైవస్వతుడు అనబడేటువంటి మనువుల దాకా ఇప్పుడు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు సూర్య సావర్ణి కథ మన సురధుడు అనబడేటువంటి క్షత్రియుడు రాజు యొక్క కథతో సూర్య సావర్ణి యొక్క కథని చెప్పుకున్నాం. సూర్య సావర్ణి యొక్క స్థితి అయిన తర్వాత దక్ష సావర్ణి అనబడేటువంటి మనువు యొక్క చరిత్రలోకి తీసుకెళ్తున్నాడు మార్కండేయ మహర్షి. మార్కండేయ మహర్షి ఎవరితో చెప్తున్నారు ఇదంతా కూడా? క్రౌష్టుకి అనబడేటువంటి మునితో చెప్తున్నాడు. ఆ క్రౌష్టుకి ఏం చేస్తున్నాడయ్యా అంటే నిరంతరం తాను చెప్పేటువంటి ప్రతి మాటకి ముందు ఓంకారాన్ని ప్రణవాన్ని పలుకుతూ ఉంటాడట. నిరంతర ప్రణవ సాధన చేసేటువంటి వాడు గనక ఆ పుణ్య ఫలితాన్ని అంటే నిరంతర ప్రణవాన్ని నోటి యందు స్మరిస్తూ తలుస్తూ నిరంతర ప్రణవనాదాన్ని చేసేటువంటి వాడు గనక ఆయన అదృష్టం ఏమిటయ్యా అంటే మార్కండేయ మహర్షితో స్వయంగా మార్కండేయ పురాణాన్ని చెప్పించుకునేటువంటి అవకాశం, మనువుల యొక్క చరిత్రను వినగలిగేటువంటి భాగ్యం క్రౌష్టికి మహర్షికి కలిగింది అని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే ఈ మార్కండేయ మహర్షి క్రౌష్టికి చెప్తున్నాడనే విషయాన్ని జ్ఞానపక్షులు జైమినికి చెప్తున్నాయి. ఈ జ్ఞానపక్షుల దగ్గరికి జైమిని పంపించినటువంటి వాడెవడు? వ్యాస మహర్షి పంపించాడు. ఈ వ్యాస మహర్షి ఇదంతా కూడా నడిపించాడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా చెప్తూ ఉన్నారు ఈ పురాణ గాథని. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి గాథ దక్ష సావర్ణి అనబడేటువంటి మనువు యొక్క చరిత్ర. దక్షుడు అనబడేటువంటి వాడి గురించి మనందరికీ కూడా తెలుసు. బ్రహ్మమానస పుత్రుడుగా పుట్టినటువంటి వాడు. ఎంత గొప్ప రాజయ్య అంటే ఆయన మొత్తం ఈ జగత్తుని విస్తరించడం కోసం కావాల్సినటువంటి ప్రతి అనుకూల స్థితిని కూడా గ్రహిస్తూ వచ్చాడట బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత. దాంతో ఈ జగత్తుని విస్తరింపచేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటి 10 మందిని జగత్తులోకి పుత్రులుగా జన్మింపజేశాడు. అప్పుడు ఇంకా ఎక్కడా కూడా మనుషులు విస్తరించలా, ఇంకా మానవ జాతి ఇంకా బయటికి రాలా. ఈ మనువులనబడేటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మ యొక్క మానస పుత్రులుగా జగత్తులోకి వచ్చారు. అక్కడి నుంచి మనం కథని మళ్ళీ మొదలెట్టుకున్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి దక్షుడు మొట్టమొదటి తను 10 మందికి జన్మనిచ్చాడు పుత్రులకి. ఆ పుత్రుల ద్వారా జగత్తు విస్తరించాలనేటువంటి కోరికతో సంకల్పం చేశాడట. కానీ ఎప్పుడైతే 10 మందిని కన్నారో వాళ్ళు యుక్త వయస్సుకు వచ్చారో ఆ యుక్త వయస్సుకు వచ్చినటువంటి పిల్లల దగ్గరికి గబగబా నారదుడు వచ్చాడట. వచ్చి ఏం చేశాడు? నాయనా, మీ తండ్రి గారు మిమ్మల్ని అందరినీ కూడా సంసార సాగరంలోకి దింపడానికి చూస్తున్నాడు. అక్కడ ఏమీ లేదు, మునుగడాలు తేలడాలే. నీకు ఆనందం కావాలంటే, పరిపూర్ణమైనటువంటి సిద్ధి పొందాలంటే మీరు హాయిగా నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోండి, తపస్సు చేసుకోండి. ఆ తపో మార్గంలోకి ఎప్పుడైతే వెళ్తారో ఆ తపో మార్గం చేత మీకు జ్ఞాన వైరాగ్య సిద్ధి అనబడేటువంటి సిద్ధిస్తుంది. అంతే తప్ప ఈ సంసారంలోకి రాకండి అని వాళ్ళకి చక్కగా బ్రెయిన్ వాష్ చేశారు. చేసేటప్పటికి వాళ్ళు ఆ 10 మంది కూడా నారద మహర్షికి నమస్కరించారు. అయ్యా, మీ వంటి గురువు లభించడం మా అదృష్టం, లేకపోతే మా తండ్రి గారు చెప్పినట్లుగా సంసారంలో మునిగిపోయి చిక్కిపోయే వాళ్ళం మేమందరం కూడా అని చెప్పారు. నమస్కరించారు, అడవులకు వెళ్ళిపోయారు. చూశాడు దక్షుడు, కానీ 10 మంది వెళ్ళారు, ఇంకో 10 మందిని కన్నాడు. ఇలా 60 మందిని కన్నట్ట. ఈ 60 మందిని కూడా నారదుడు ఏం చేశాడు? నివృత్తి మార్గంలోకి తీసుకెళ్ళిపోయాడు. దాంతో దక్షుడికి కోపం వచ్చేసింది. ఏమిటయ్యా, నేను జగత్తుని విస్తరింపజేయాలని నా తండ్రి యొక్క ఆదేశం, ఆయన యొక్క మనస్సు ఈ జగత్తు విలసిల్లాలి, వృద్ధి చెందుతూ పోవాలి అనబడేటువంటి నా తండ్రి యొక్క కోరిక. నా తండ్రి కోరికను తీర్చడం కోసం నేను ఎంతమందిని పుత్రులను కన్నా నువ్వేం చేస్తున్నావు? వాళ్ళందరినీ నివృత్తి మార్గంలో పంపించేస్తున్నావు. ఇలా పంపించడం వల్ల ఏమవుతుంది? ఎంత కష్టపడ్డా అప్పటికి ఇంకా విశేషంగా కేవలం భార్యతో భర్త, భర్తతో భార్య శారీరకంగా రమించమనేటువంటి దానివల్ల మాత్రమే పిల్లలు పుట్టాలనేటువంటి సంకల్పం ద్వారా విశేషమైనటువంటి సంతతి రావట్లా. ఒకళ్ళు ఇలా ఎప్పటికీ జగత్తు విస్తరించాలి. ఈ విస్తరించడం అనేటువంటి క్రియలో వెనకబడిపోతున్నాం. నా తండ్రి ఇచ్చినటువంటి ఆ కాలం ఏదైతే ఉందో దానిలో నేను వెనకబడిపోతున్నాను. నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు గాను, నా 60 మంది పుత్రులను తప్పుదోవలోకి పంపించేసినందుకు గాను ఇవాటి నుంచి ఉన్న చోట ఉండకుండా మొత్తం త్రిలోకాలు తిరుగుతూ ఉంటావు. పైగా మనుషుల మధ్యలో రకరకాల వ్యాసంగాలు చేసి, రకరకాల వ్యాపారాలు చేసి వాళ్ళ మధ్యలో కలహాలు పెట్టేటువంటి ఒక విషయం ఏదైతే ఉందో, కలహ భోజనుడు అనేటువంటి మాట నీకు అనుకోకుండా వస్తుంది. అది నువ్వు నిజంగా పెట్టాలని అనుకో. ఇది నా శాపం. ఎక్కడికి వెళ్ళినా బాబోయ్ వచ్చాడు రా నాయన అని చెప్పి నమస్కారం పెట్టి ప్రతివాడు నీ నుంచి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాడు. కలహ భోజనుడు అనేటువంటి మాట నీకు సార్థకమై తీరుతుంది అని శపిస్తాడు. శపించేటప్పుడు పాపం నారదుడు అంటాడు, అయ్యా మంచి వరమే ఇచ్చావయ్యా, ఇన్నాళ్ళు ఏదో ఒక చోట కొన్నాళ్ళు ఉండిపోతూ అక్కడ ఉన్నటువంటి వ్యాసంగాలతో నేను కలిసిపోతున్నాను. ఇప్పుడు నువ్వు ఇచ్చిన శాపం ద్వారా ఏమవుతుంది? అన్ని వ్యాసంగాల్లోంచి బయటకు వచ్చేసి అదేదో చెప్తారు కదా, సూర్యాస్తమయం అయ్యే టైంకి ఎక్కడుంటే అక్కడ నిద్రించడం. ఆ సూర్యోదయం అయ్యే సమయానికి ఎక్కడ మొదలెట్టాడో
నుంచి మళ్ళీ ప్రయాణం మొదలెట్టడం, ఆకలి దప్పుకులు అనేటువంటివి లేకుండా తిరగడం, ఎక్కడ ఉన్నా హరినామస్మరణతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం. నువ్వు ఇచ్చినటువంటి శాపం నాకు అనుగ్రహమే తప్ప నాకు శాపము కాదు అని ఎదురు దక్ష ప్రజాపతికి నమస్కరించాట. దాంతో పాపం అయ్యో అనవసరంగా ఏమి శపించానేమో, ఎదుటివాడు మన శాపాన్ని ఎప్పుడైతే స్వీకరించలేదో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, లోపల గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇవన్నీ కూడా వాళ్ళెవరిదో చూపు నా మీద బాగాలేదండి అనుకునే కన్నా నువ్వు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ పట్ల పాజిటివ్గా ఉన్నావు. ఎవరైతే మన పట్ల చెడుగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే మన పట్ల వికృత చర్యలతో ఉన్నారో, మానసిక వికృతితో వాళ్ళు మన పట్ల ఆలోచిస్తున్నారో వాళ్ళతో ఇంకాస్త స్నేహం చేయమంది శాస్త్రం. ఆ స్నేహం చేస్తే వాళ్ళలో నెమ్మదిగా మనతో ఉండేటువంటి అన్ఫ్రెండ్లీనెస్ ఏదైతే ఉంటుందో అది పోతుందిట. ఆటోమేటిక్గా వాళ్ళు మనకు ఫ్రెండ్ అయిపోతారు. ఆ ఫ్రెండ్ అయిపోయాక ఫ్రెండ్ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా మంచి ఆలోచిస్తాడు, చెడు ఆలోచించడానికి అవకాశం లేదు. అది ఎక్కడ చెప్పారు? మార్కండేయ పురాణంలో చెప్పారు. నారదుడు వెంటనే అయ్యా నువ్వు ఇచ్చిన శాపం నువ్వు శాపం అనుకుంటున్నావు కానీ నాకు అది అనుగ్రహం అయ్యా అని నమస్కరించేప్పటికి ఈయన అహంకారం అంతా దిగింది. అయ్యయ్యో తప్పు చేశానే, అనవసరంగా శపించాను నారదా, నా తాపత్రయం నీకు అర్థమైందా? నా 60 మంది పుత్రులు అరణ్యానికి వెళ్ళి తపస్సులోకి వెళ్ళిపోయారే నా బాధ. అందులో ఒక్కడైనా మళ్ళీ నాలాగా ప్రజాపతి అవ్వాలి, మళ్ళీ మనువు అవ్వాలి. అటువంటి వాడు ఒకడు పుడితే దేశం వృద్ధి చెందుతుంది, జగత్తు వృద్ధి చెందుతుంది. ఆ వృద్ధి చెందాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి తాపత్రయం వల్ల నా నోట్లోంచి ఈ మాటలు వచ్చాయి తప్ప నిన్ను నిందించాలనే ఉద్దేశం నాకు లేదయ్యా అని చెప్పాడు. అంటే అది నాకు తెలుసయ్యా, నీకు ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకో. ఇప్పుడు 60 మంది వెళ్ళిపోయారు అరణ్యానికి అంటున్నావు కదా, ఇంకా నీ భవిష్యత్తు కూడా నేను చెప్తా. నీకు అమ్మవారి అనుగ్రహంతో ఆవిడే నీ గర్భాన కూతురుగా పుట్టింది ఒకనొక సందర్భంలో. అలాగేనా ఆ తర్వాత శివుడే స్వయంగా నీకు అల్లుడవుతాడు, శివుడే స్వయంగా నీకు అల్లుడవుతాడు. ఆ సందర్భం కూడా వస్తుంది. కానీ నువ్వు గ్రహించాల్సింది ఏముందో తెలుసా? ఏ అమ్మ అయితే నీకు కడుపున గర్భాన కూతురుగా పుట్టిందో ఆవిడ్ని, ఆవిడ కోరికని కాదని ఆవిడ మరణానికి నువ్వు కారణం అవుతావు. చేజేతులారా ఇంత అనుగ్రహాన్ని నువ్వు పాడు చేసుకున్న వాడు అవుతావు. అలాగే రుద్రుడికి నువ్వు శత్రువు అవుతావు. ఇవన్నీ కూడా ఎందుకు సంభవిస్తాయో తెలుసా? ఒకానొక సందర్భంలో రుచికుడు అనేవాడేటువంటి జన్మలో స్వయంభూమను స్థానంలో నువ్వు కూడా ఒక ప్రజాపతిగా ఉన్నావు. అప్పుడు నీ పేరు ఇంకో వేరే పేరుతో ఉంది. ఆ వేరే పేరుతో ఉన్నటువంటి నువ్వు ఏం చేసావు? ఒకానొక భాగవత సప్తాహం జరుగుతున్నటువంటి కాలంలో, ఆ రోజుల్లో భాగవతము అంటే 1,000 శ్లోకాలతో ఉండేట. ఆ 1,000 శ్లోకాలతో ఉన్నటువంటి భాగవత సప్తాహం జరుగుతున్న సమయంలో కంకణధారివై భాగవత సప్తాహంలో కూర్చుని కంకణధారులైన వాళ్ళు ఏం చేయాలి? సంకల్పంతో కంకణధారులు అయ్యాం, మేము భాగవత సప్తాహంలో కంకణం వేసుకున్నాం అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఎవరైతే సప్తాహ దీక్షలో ఉండి మనకి సప్తాహంలో ఆ భాగవత పురాణాన్ని అంతటిని వివరిస్తున్నారో ఆ గురువు గారిని అనుగమించాలి, అనుసరించాలి. ఆ గురువు గారు పూర్వమే వచ్చి అక్కడ కూర్చోవాలి. గురువు గారు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నిష్క్రమించాలి. ఎక్కడ భాగవత సప్తాహం జరుగుతుందో ఆ ప్రెమిసెస్లో నిద్రపోవాలి. అంతే తప్ప ఆ ప్రెమిసెస్ వదిలి వేరే చోటుకి వెళ్ళి నిద్రపోయేటువంటి అవకాశం ఉండకూడదు. ఆ సప్తాహ కాలంలో ఆ ప్రాంగణంలో ఎంత ఆహారం అయితే మనకి కంకణధారణమైనటువంటి వాళ్ళకి ప్రసాదంగా దొరుకుతుందో అంత ఆహారాన్ని మాత్రమే భుజిస్తూ అక్కడే నిద్ర చేస్తూ అక్కడే వ్యాసంగాన్ని 7 రోజుల పాటు పూర్తి చేసుకోవాలి. ఆ ప్రాంగణాన్ని వదిలి బయటికి వచ్చాడా కంకణధారికి శాపం వస్తుంది. ఇది భాగవతానికి ఒక్కదానికే సంకల్పించినటువంటి విషయం. అందుకే భాగవత సప్తాహం మోక్ష ప్రదానం అని ఊరికే అనలేదు అని శాస్త్రం చెబుతుంది. కనుక ఆ భాగవత సప్తాహంలో నువ్వేం చేసావు? కంకణధారి అయినావు. ఒకనాడు ఇక్కడ నాకు సరిగా నిద్ర పట్టట్లేదను, నాకు సరైనటువంటి అవకాశాలు లేవను, నాకు మంచం ఇవ్వలేదను కోపం వచ్చి ఆ ప్రాంగణాన్ని వదిలి నీ భవనానికి వెళ్ళి చక్కగా హంసతులికా పలకం మీద నిద్రించావు. భాగవత కంకణధారి ఉన్నటువంటి వాడు మంచం మీద పడుకోవడం వల్లనే నీకు ఏ సుఖమైతే మంచం ద్వారా కలిగి నీ బిడ్డలు పుట్టారో అంతమంది కూడా అరణ్యానికి వెళ్ళిపోయారు, వృద్ధి జరగకుండా వెళ్ళిపోయారు. ఇదంతా నువ్వు భాగవత సప్తాహంలో చేసినటువంటి దోష ఫలితంగా వచ్చినటువంటి స్థితి. కనుక ఆ దోషం నుంచి భగవంతుడు నిన్ను బయటికి తీసుకొద్దాం అనుకున్నారు. కనుకనే ఇప్పుడు ఏమైంది? నీ 60 మంది పుత్రులు నువ్వు చేసినటువంటి సంకల్పానికి అతిరిక్తంగా వెళ్ళిపోయి నివృత్తి మార్గంలోకి కలిసిపోతూ ఉన్నారు. ఆ తర్వాత అమ్మవారితో నీకు వైరం కలుగుతుందన్నారు, రుద్రుడితో వైరం కలుగుతుందన్నారు. ఎందుకో తెలుసా? ఆ భాగవత సప్తాహంలోనే చెరువు అనబడేటువంటి చిట్ట 7 రోజుల భాగవత సప్తాహం అయిన తర్వాత భాగవత యజ్ఞం, వాసుదేవ యజ్ఞం చేస్తారు. ఆ వాసుదేవ యజ్ఞంలో ఏ చెరువునైతే అంటే అన్నాన్ని నెయ్యితో వండుతారు, ఆవు నెయ్యితో వండుతారు. ఆ ఆవు నెయ్యితో ఉన్నటువంటి అన్నాన్ని హవిర్భాగంగా హోమగుండంలో వేలుస్తూ ఉంటారు నామాలతో. ఆ వేలుస్తూ ఉన్నటువంటి స్వాహా మంత్రాలతో ఏదైతే వేస్తారో చివరికి కొంత అన్నాన్ని అట్టిపెడతారు. అట్టిపెట్టి ఈ కంకణధారులైనటువంటి వారు సప్తాహానికి నియమబద్ధంగా వచ్చినటువంటి వారు ఎవరైతే శ్రోతలు ఉంటారో వీళ్ళందరికీ కూడా చివరి రోజు ప్రసాదంగా అందిస్తారు. ఆ
ఆ ప్రసాదాన్ని స్వీకరించే సమయంలో ఏమన్నావు? అప్పటికే దక్ష ప్రజాపతి యొక్క స్థాయిని పొంది ఉన్నటువంటి వాడు కదా, బ్రహ్మమానస పుత్రుడు కదా, నీకు పెద్ద దేవతలు అంటే పెద్ద మంచి ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశం లేని కారణంగా ఏం చేసావు? వీళ్ళు ఏమైనా నాకన్నా గొప్పవాళ్ళ, వాళ్ళందరికీ వేయగా మిగిలిపోయి, అంటే వాళ్ళందరూ తినగా మిగిలిపోయినటువంటి ఉచ్చిష్టాన్ని నాకు అట్టిపెట్టావు. అట్టిపెట్టి పైగా ఇప్పుడు నాకు ప్రసాదం నా చేతిలో పెడతారా, బ్రహ్మమానస పుత్రుడైన నా చేతిలో అని చెప్పి ఆ ప్రసాదాన్ని, ఆ చెరువుని తిరస్కరించడంతో పాటుగా చెరువు అనబడేటువంటిది మొత్తం బ్రహ్మాండాన్ని తనలో పుణికిపుచ్చుకున్నటువంటి పిండం. ఆ పిండాన్ని నెగ్లెక్ట్ చేసినందుకు కాను ఆ తల్లి నీ గర్భంలో అమ్మగా వచ్చిన ఆ పిండాన్నే చిదివేతే స్థితికి నువ్వు వచ్చేస్తావు. దాంతో తల్లితో, ఆ దాక్షాయినితో నీకు వైరం అనేటువంటిది ఏర్పడింది. ఆవిడ మనసుతో నువ్వు ఏకీకృతం కాలేకపోయినావు. ఆ ఆవిడతో వచ్చినటువంటి వైరం మూలమేమిటి? రుద్రాంశయే. ఆ రుద్రుడు నీకు కాబోయేటువంటి అల్లుడని తెలిసి ఆయనతో వైరాన్ని పెంచుకునేటువంటి అవకాశం నీకు ఈ చెరువుని తూలనాడడం వల్ల, దాన్ని చిన్న చూపు చూడటం వల్ల, ఆ ప్రసాదాన్ని వదిలేయడం వల్ల నీకు అటువంటి శాపం అనేటువంటిది వచ్చింది. కనుక ఈ శాపాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు నీకు భాగవత సప్తాహం. ఆ భాగవత సప్తాహంలో ఏ వాసుదేవ యజ్ఞం అయితే జరుగుతుందో, ఏ వాసుదేవ నామ సంకీర్తన అయితే జరుగుతుందో, ఆ సందర్భంలో కంకణధారిగా నియమాలతో ఉండవలసినటువంటి స్థితిని నువ్వు ఉల్లంఘించిన కారణంగా నీకు అవన్నీ కూడా ప్రాప్తించాయి అని అంటాడు. దాంతో వెంటనే దక్షిణుడు, అయ్యా చేసిన తప్పు గుర్తులేదు, జరిగిపోయింది, ఇది తప్పని తెలిసి చేయలేదు, తెలిస్తే చేసేవాడిని కాదు. ఇప్పుడు ఆ తప్పు జరిగిపోయిన కారణంగా ఇప్పుడు మరి నేనేం చేయాలి? నేను ఎలా చేస్తే ఈ తప్పులోంచి, ఈ ప్రారంభంలోంచి నేను బయటికి వస్తాను అని నారదుడు వారిని అడిగాడు. అయ్యా నువ్వు కొంతకాలం విశేషంగా నారాయణమూర్తి గురించినటువంటి తపస్సును చెయ్యి. ఆ తపస్సు ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే నువ్వు చేసినటువంటి తెలిసి తెలియనటువంటి దోషాలన్నీ కూడా నశించిపోతాయి. ఆ నశించిపోయిన కారణం చేత నీకు మనువు స్థాయిలో, మనువు అనబడేటువంటి ఒక మనువుగా అవ్వగలిగినటువంటి ఒక పుత్రుడు నీ గర్భాన జన్మిస్తాడు. ఆ పుత్రుడి వల్ల నీ వంశం అంతా కూడా ఉద్ధరింపబడుతూ ఉంటుంది. ఏ సంకల్పం అయితే నీ తండ్రి యొక్క సంకల్పమో ఈ జగత్తుని విస్తరింప చేయాలని, ఆ సంకల్పం నువ్వు చక్కగా పునఃపుష్టి చేసుకునేటువంటి అవకాశం నీకు కలుగుతుంది. కనుక కొన్నాళ్ల పాటు తపస్సు, 10,000 సంవత్సరాల పాటు తపస్సులో నిమగ్నంగా అని దక్షుడికి చెప్తారు. దాంతో ఇంకా ఆ రోజు నుంచి దక్ష ప్రజాపతి విశేషమైనటువంటి మానసిక సంకల్పాన్ని చేసుకున్నటువంటి వాడే చక్కగా తపస్సులో నిమగ్నం అవుతాడు. ఆ తపస్సు కారణంగా తనకున్నటువంటి ప్రారంభ దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకున్నటువంటి వాడే ఆ వాసుదేవ స్వరూపమైనటువంటి ఆ నారాయణుడి యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని దర్శించి ఆయన అనుగ్రహంతో వంశాన్ని వృద్ధి చేసుకుంటూ తనకి పోలినటువంటి వాడు తన్ని జగత్తులో స్థిరస్థాయిగా నిలపగలిగేటువంటి వాడు, సావర్ణి అనబడేటువంటి వాడిని తన గర్భాన పొందినటువంటి వాడిగా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఆ వరాన్ని పొందాడు. ఆ వరాన్ని పొందడంతో ఏం చేశాడు? విష్ణుమూర్తి చెప్పాడు, అయ్యా నీకు పుట్టేటువంటి కొడుకు ఎలాంటి వాడు పుట్టాడు? అచ్చం నీలాగే ఉంటాడు, అంత సుందర రూపాన్ని కలిగి ఉంటాడు, నియమబద్ధంలో తండ్రిని మించినటువంటి వాడిగా ఉంటాడు, శాస్త్రాన్ని ధర్మాన్ని అవలంబించేటువంటి క్రమంలో నిన్ను మించినటువంటి వాడు అవుతాడు, బ్రహ్మ యొక్క మనవడిగా మొత్తం జగత్తులో ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని పొందుతాడు. వాడు దక్ష సావర్ణి అనేటువంటి పేరుతో జగత్తులో అత్యున్నతమైనటువంటి మానవుల యొక్క క్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాడిగా నిలుస్తూ ఉంటాడు. ఈ దక్ష సావర్ణి యొక్క మన్వంతరం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా సరే విష్ణుమూర్తి యొక్క రుద్ర స్వరూపుడైనటువంటి శివుడి యొక్క ఆలయాలు విశేషంగా జగత్తులో అంతా ప్రవిడవిల్లుతాయి. ఎక్కడ చూసినా శివనామస్మరణ, హరినామస్మరణ రెండు ఏకకాలంలో విజృంభించి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి యొక్క దేవాలయాలు జగత్తంతా కూడా మార్మోగిపోతూ ఉంటాయి. ఎక్కడ చూసినా ప్రతి సందులోనూ ప్రతి దీనిలోనూ ఒక 5, 10, 20 శివకేశవుల యొక్క గుళ్ళు మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. కనుక అటువంటి అద్భుతమైనటువంటి కల్పనలో నీ యొక్క పుత్రుడు మొత్తం ఈ జగత్తునంతా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అటువంటి అద్భుతమైనటువంటి జన్మ కలిగినటువంటి ఆ పిండము నీ గర్భాన నా యొక్క అనుగ్రహంతో, శివుడికి నాకు చిన్న ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకునేవాడు లేదు, శివుడి వలన కొంత శాపానికి గురైనటువంటి వాడు లేదు, శివుడు యొక్క ప్రేమని వద్దనుకున్నవాడు అంటే శివద్వేషి. ఆ మాట మనం అనకూడదు కనుక, అందులో కార్తీక మాసంలో ఉన్నటువంటి వాళ్ళం కనుక శివుడు కన్నా కేశవుడే ఎక్కువ అనేటువంటి భావన ఎవరి మనసులో అత్యధికంగా ఉంటుందో, అలాగే కేశవుడు కన్నా శివుడే గొప్పవాడు అనేటువంటి భావన ఎవరి మనసులో ఉంటుందో, వీళ్ళిద్దరి యొక్క వకాలత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం. శివుని నిందించేవాడిని నేను చూసుకుంటాను, నన్ను నిందించేవాడిని శివుడు చూసుకుంటాడు. మీ ఇద్దరం ఏం చేస్తామయ్యా అంటే వీళ్ళ పట్ల వైరి భావన కన్నా
మిత్రభావంతోనే వీళ్ళిద్దరిని బాగు చేసే ప్రయత్నంలో మేమిద్దరం ఉంటాం. కనుక ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆ రుద్ర శత్రుత్వం ఏదైతే నీకు ఉందో ఆ రుద్ర శత్రుత్వానికి నా తపస్సు అనబడేటువంటిది ప్రాతిపదికగా నిలిచి నీకు ఆ జగన్మాత గర్భాన గ్రహించగలిగేటువంటి శక్తి నీకు రావడంతో పాటుగా ఒకానొక సందర్భంలో జరిగేటువంటి తప్పులన్నీ జరిగిపోయిన తర్వాత నేను తప్పు చేశాను అని నీ అంతటా నువ్వుగా వెళ్ళి ఆ రుద్రుడి యొక్క పాదాల మీద పడగలిగేటువంటి శక్తిని కూడా, అది పడాలంటే తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేశానని ఒప్పుకోవడం చాలా కష్టం. తప్పు చేశానని ఒప్పుకోవడం ఎంత కష్టమో మొత్తం ప్రపంచం ముందు దానికి పశ్చాత్తాపడుతూ దానికి వచ్చేటువంటి తప్పును కూడా అనుభవిస్తూ ప్రపంచం ముందు నిలబడడం ఇంకా కష్టం. ఆ రెండు నీకు ఈ జన్మలోనే వస్తాయి, శరీరం పడిపోకుండానే వస్తాయి. దానికి కారకాలు ఏమిటాయి అంటే దాక్షాయిని మరణానంతరం ఎప్పుడైతే దక్షుడి యొక్క శిరస్సు ఖండింపబడుతుందో ఆ ఖండింపబడినటువంటి దేహంతోనే వెళ్ళిపోయి రుద్రుడి యొక్క పాదాల మీద పడ్డం, ఆ భార్య అయినటువంటి ఆవిడ కూడా ఆ రుద్రుడి పాదాల మీద పడి వంశం ఉద్ధరిస్తానని చెప్పినటువంటి కూతురు యొక్క మాటను మళ్ళీ రుద్రుడికి గుర్తు చేయడం, నీ వంశం వృద్ధి చెందుతుంది, దాక్షాయిని చచ్చిపోతూ చెప్తుంది, తండ్రికి వరాన్ని ఇస్తుంది, అంత కోపంలోను అంత బాధలోను, నన్ను కోల్పోతున్నానని బాధపడదు. ఇంకా ఆవిడ ఒరిజినాలిటీ ఆ ఆకాశంలోకి వెళ్ళిపోయి అప్రతిమానమైనటువంటి ఆ రూపము కళ్ళకు కనపడేటప్పటికీ అప్పటికి తాను పొందినటువంటి అసలైనటువంటి వరం ఆవిడ్ని పొందడమే, ఆవిడ్నే నేను వదులుకుంటున్నాను అనేటువంటి స్మృతి అప్పటికి వస్తున్నట్టు దక్షుడు వచ్చి ఏం చేస్తాడు, ఆ తల్లిని చూసి ఏడుస్తాడు, రక్త కన్నీరు కారుతూ ఉంటుంది లోపల నుంచి. అమ్మా నువ్వు ఏ మాయ కమ్మిందో తెలియదు, నువ్వు నా పుత్రికగా జన్మించావని తెలిసి కూడా నిన్ను నాకు దూరం చేసేస్తున్నాను, ఎట్లా నేను ఉద్ధరింపబడేది ఎట్లా అని కూతురు ముందు దహించుకుపోతున్నటువంటి కూతురు ముందు ఏడుస్తాడు. ఏడ్చేటప్పుడు అప్పుడు దాక్షాయిని వరం ఇస్తుంది, నాన్న నీ వంశం వృద్ధి చెందుతుంది, నీ శరీరంతో ఉండగానే నా భర్త అయినటువంటి శివుని యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది, ఆయన పాదాల మీద నువ్వు పడతావు, నీ పాప ప్రక్షాళన జరిగిపోతుంది, బాధపడకు అని చెప్పి తను చాలిస్తుంది. అప్పుడు ఈ దక్షుడి యొక్క భార్య గుర్తు చేసి అయ్యా నా భర్తతో ఇంకా వంశం వృద్ధి చెందాలని నా కూతురు అన్నది, నా కూతురు నువ్వు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటి. ఆవిడ ఒక మాట చెప్పింది అంటే నువ్వు నీ నోట్లోంచి వచ్చిన మాటే అవుతుంది, కనుక నా భర్తకి మళ్ళీ పునర్జీవితాన్ని నువ్వే ప్రసాదించాలి అని కోరుకోవడంతో గొర్రెతలకాయని తీసుకొచ్చి పెడతారు. ఆ గొర్రెతలకాయతో మళ్ళీ అన్నిటి నుంచి విడిపడినటువంటి వాడే కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ జీవితాన్ని అంతటిని కూడా అక్కడే శివకేశవనామ స్మరణతో ఆనందాన్ని అనుభవిస్తూ దక్షుడు గడుపుతూ ఉంటాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయా అంటే చేసినటువంటి ప్రారంధ ఆగామి సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ చేసేటువంటి కర్మలన్నీ కూడా నా అహంకారం అనేటువంటి స్మృతి ఎప్పుడైతే పదంలోకి వస్తుందో అహంకారంతో పాటు మమేకమైనటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటి వలన ఎంత అనుగ్రహం చుట్టుపక్కల ఉన్నా ఇది అనుగ్రహం అనే దానికన్నా కూడా నా స్వాకృతం, నేను సంపాదించుకున్నదంతా కూడా స్వకృతం, నేను చేసుకున్నది ఇదంతా నా గొప్పతనం, నేను ఎంత కష్టపడ్డాను అనేటువంటి మాటలు లోపల నుంచి వస్తూ ఉంటాయి. ఈ నేను అనే పదం ఎప్పుడైతే నీ మనసులోకి వచ్చిందో ఈ అనుగ్రహాలని నిన్ను వదిలి వెళ్ళడం ఎంతో దూరం లేదు. దక్ష ప్రజాపతి యొక్క కథ దాక్షాయిని దక్షుడికి కొడుకు కూతుళ్ళకి మధ్య జరిగినటువంటి కథగా భ్రమించినంత కాలం అదొక కథే, పురాణ గాథే అవుతుంది. మన జీవితాల్లోకి వస్తే ఏది అనుగ్రహంగా మన చుట్టుపక్కల ఉందో అది శివుడి యొక్క అనుగ్రహం. ఇది నేను ఊరికే సంపాదించుకుంది కాదు, నా తల్లిదండ్రుల కృపచేత ఇదివరకు ఏ జన్మలో ఈ శరీరం కాక మునుపు ఎటువంటి పుణ్యకార్యాలు చేశాను అవన్నిటిని ఒక చోట రాసి పోస్తే ఆ రాశిలోంచి వచ్చినటువంటి అనుగ్రహమే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జీవితం. ఈ జీవితం నాదా, ఈ సుఖాలు నావా, ఈ ఆస్తులు నావా, ఈ నావి అనుకున్న చోట భగవత్ సంకల్పం అనేటువంటి భావన ఎప్పుడైతే నీ మనసులోకి వస్తుందో ఏది నిన్ను తనంతట తానుగా వదిలి బయటికి వెళ్ళదు. ఆ వదిలి బయటికి వెళ్ళేదల్లా దాక్షాయినియే. పట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టి ఒక అధిష్టాన పీఠం మీద ఎప్పుడు నమస్కరించుకుంటూ ఉన్నావా అదే వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మలాగా జగత్తుకంతటికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. తెలిసి జీవితాన్ని అనుభవించు, అహంకారంలోకి వెళ్ళి ఉన్న జీవితాన్ని పాడి చేసుకోకు. దక్ష ప్రజాపతి యొక్క జీవితాన్ని నేర్పించేటువంటి విశేషమైనటువంటి సంకల్పం ఇది. ప్రతి మనిషి కూడా నిరంతరం దక్ష ప్రజాపతిని తలుచుకోవాలంట. కారణం ఏమిటి? అప్పుడు దక్షుడు చేసిన తప్పు అహంకారంలోకి వెళ్ళాడు. అహంకారం అనేటువంటిది నాలోకి రాకూడదు. అహంకార స్వరూపునేవుడు యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే. అమ్మ మాయాస్వరూపిణిగా ఉంటుంది. ఆ మాయ నాలోకి వస్తుంది. అసలు ఇదంతా మాయే. ఈ మాయని అధిగమించడం ఎవరి తరము కాదు. కనుక ఆ తల్లి ఏది చేస్తోందో అది నా మంచి కోసమే, ఈ జగత్ కళ్యాణం కోసమే అనే దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి ముందుకెళ్ళిన వాడికి అదృష్టం అనేటువంటిది నిరంతరం అమ్మ యొక్క ఛాయలాగా నడిపిస్తూ ఉంటుంది అనేటువంటిది దక్ష సావర్ణి స్వరూపంగా మనం తెలుసుకుంటూ ఉండాలి.
దక్ష సావన్య యొక్క కథ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి వాడు ఆ పదవ మనువు యొక్క స్వరూపం బ్రహ్మసావర్ణి అనబడేటువంటి వాడి యొక్క చరిత్ర. బ్రహ్మకి ఒక సందర్భంలో అనిపించిందిట, ఇంత సృష్టి చేశాను, ఇంత సృష్టిలో ఎక్కడ చూసినా ఏదో ఒక చిన్న లోపాలు ఉన్నాయి, ఏదో ఒక లోపం ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి కాలంగా కొంతకాలాన్ని చెప్తూ ఉంటాం. ఆ కాలం ఏమవుతుంది, ఆ పవిత్రతని సంతరించుకున్నటువంటి కాలం అంతా కూడా అందరికీ సౌభాగ్యాలు అందించేదిగా ఉంటుంది. కానీ ఆ కాలంలో పొద్దున్నే స్నానం చేయమంటే ఏమనిపిస్తుంది, బాబాయ్ చలిస్తుందండి అనిపిస్తుంది. ఎంతమంది చేస్తున్నాం, పొద్దున్నే స్నానం, అమ్మో చలిసేస్తాం, పెరిగిందండి చలి అంట, ఇంకా చేయలేకపోతున్నాం, ఇంక శరీరం తట్టుకోలేకపోతుందంట. ఆ ఆడవాళ్ళు పర్వాలేదు, తల మీద స్నానం చేయక్కర్లేదు, శాస్త్రం చెప్తుందంట. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఏది అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో ఆ కాలం వచ్చేటప్పటికల్లా చేయలేనటువంటి దుర్భరస్థితి ప్రకృతికి వస్తూ ఉంటుంది. అందమైనటువంటి వాళ్ళు ఉంటారు, భర్త తెల్లగా ఉంటాడు, భార్య ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఆయన పొడుగ్గా ఉంటాడు, ఈవిడ ఎలా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. అవునా కదా? ఆయన సన్నగా ఉంటాడు, ఈవిడ ఎలా ఉంటుంది, లావుగా ఉంటుంది. అంటే ఎక్కడ ఏది చూసినా కేవలం భార్యాభర్తల విషయాలనే కాదు, ఋతువు, దాంతోపాటు వచ్చేటువంటి మాసం, అప్పుడు ఉండేటువంటి కాలమాన స్థితిగతులు, అప్పుడు మన యొక్క మానసిక స్థితిగతులు, అప్పుడు చేసేటువంటి రకరకాల క్రతువులు, ఈ క్రతువులకి, మనస్సుకి, శరీరానికి, ప్రకృతికి, దాంతోపాటు ఉండేటువంటి శాస్త్ర నియమాలకి ఎప్పుడు ఏదో ఒక తేడా ఉంటూనే ఉంటుంది. ఈ తేడాన్ని అధిగమించి చేస్తే తప్ప మనిషి తను సంకల్పించిన కార్యాలని చేసేటువంటి స్థాయిని, స్థితిని పొందట్లేదు. కనుక ఎప్పుడు ఎక్కడో ఒక చిన్న తేడాలు కనపడుతూనే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి, ప్రకృతిని ఆనందిద్దామని బయటికి వెళ్తాం, తోని మూసేస్తూ ఉంటాయి, లేకపోతే చిన్న కీటకాలు బాధ పెడుతూ ఉంటాయి, లేకపోతే రకరకాల భయాలు వెంటాడుతూ ఉంటాయి. ఎక్కడ దేన్ని ఎవరు సంపూర్ణంగా అనుభవించేటువంటి స్థితిని పొందట్లేదు. నేను చేసిన ఇంత గొప్ప ప్రకృతి, ఇంత గొప్ప సృష్టి కదా, ఇందులో అన్నీ బాగుండేలా ఎలా ఉంటాయి? అన్నీ బాగుండే స్థితి ఎప్పుడు వస్తుంది? ఆయనకి లోపల వేదన పెరుగుతుంది. మనిషి అందంగా ఉంటాడు, లోపల మనస్సు బాగుండట్లేదు. మనస్సు చాలా బాగుంటుంది, మనిషిని యాక్సెప్ట్ చేసేటట్లుగా ఉండట్లేదు. వాడిని దూరం తోసిస్తున్నాం. వాడు అబ్బా చూడగానే ఓ పుండ్రాలు గీసేసాడండి, అసలు సూపర్ భక్తులు అనుకుంటాం, వాడు చేసేదంతా పొంగజపంగా ఉంటుంది. అవునా కదా? కాశీకి వెళ్తున్నానని చెప్పుకుంటున్నాడు, వీడియోలు పెడుతున్నాడు, వెనకాలే ఉంది, ఎప్పుడెప్పుడు పడుకుంటామో, ఎప్పుడు చేస్తామో, ఎన్ని లైక్లు వచ్చాయా, ఎన్ని వ్యూస్ వచ్చాయా, ఇక్కడే అయిపోతున్నాం. అవునా కదా? ఇలా ప్రతిదాన్ని ఇది నిజము, ఇది బాగుంది అనుకునే లోపల దానికి వికృతమైనటువంటి విషయాలు బోల్డ్ వస్తాయి. కనుక వీటన్నిటిని ఎలా అధిగమించి ఇది పర్ఫెక్ట్ అనబడేటువంటి సృష్టి నేను ఎప్పుడైనా చేయగలనా? నిజంగా అంత పర్ఫెక్ట్ అనబడేటువంటి సృష్టి నేను చేయగలిగితే ఆ సృష్టి నా నుంచి బయటకు వస్తుంది కనుక నా పుత్రుడుగా అటువంటి వాడిని నేను చూడగలనా అనేటువంటి కోరిక ఆయన పేరు. బ్రహ్మకు కూడా కోరికలు వస్తాయి. కోరికలు వచ్చి పోనీ నేను సృష్టించగలను అని సృష్టిస్తున్నాడా? లేదు, దానికి కూడా ఒక అనుగ్రహం కావాలి ఆయనకి. బ్రహ్మ సృష్టి చేస్తాడు అనుకోవడం గొప్ప కాదు, ఆ బ్రహ్మ సృష్టి వెనకాల కూడా ఎవరు ఉన్నారు? తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం హరసంక్షుజ్యేనం భజతి భజితోద్ధూడన. ఆ విరించి అనబడేటువంటి బ్రహ్మగారు కూడా ఇంత సృష్టి చేయాలంటే ఎవరు అనుగ్రహం కావాలి? అమ్మ అనుగ్రహం కావాలి. అమ్మ అనుగ్రహం కావాలంటే ఎవరు? ఇప్పుడు అమ్మ అంటే అర్థం ఏమిటి? శ్రీరామ స్వయం లలిత, అందులో శ్యామల సృష్టి రచన చేయాలనేటువంటి విషయం వచ్చేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నారాయణ స్వరూపంగా జగత్తులోకి వస్తూ ఉంటాడు. స్త్రీ స్వరూపంలో జగత్తును దర్శించాలంటే లలిత పరమేశ్వరి అని శాస్త్రం. అదే పుంస్వరూపంగా అమ్మవారిని దర్శించాలి, ఆయనే నారాయణ స్వరూపం. వెంటనే బ్రహ్మ ఏం చేశాట? నారాయణుని గురించి విశేషంగా తపస్సు చేశాడు. ఆయన అడిగాడు, అయ్యా నీ కోరిక ఏమిటి, ఏం కావాలి? ఏమాత్రం తేడా లేకుండా ఇది పర్ఫెక్ట్ అనబడేటువంటి ఒక పుత్రుడి యొక్క జననం నేను చేయాలి అన్నాడు. అయ్యా తప్పకుండా పుడతాడు, నీలానే ఉంటాడు, పుట్టడమే నీ అంతటి వాడిగా పుడతాడు. నువ్వు ఎలా ఉంటావు? తెల్లగా ఉంటావు, మెరిసిపోతూ ఉంటావు, అటువంటి పుత్రుడే నీ గర్భవాసన జన్మిస్తాడు, నీ మనస్సులోంచి వాడు బయటకు వస్తాడు. ఆ వచ్చినటువంటి వాడు నీ అంతటి శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాడు, నీ అంతటి విద్యని కూడా కలిగి ఉంటాడు, నీ అంతటి సృష్టి రచన వైభవాన్ని కూడా కలిగి ఉంటాడు. ఇద్దరిలో ఎవరు బ్రహ్మ పుత్రుడు అనబడేటువంటి విషయం నేను కూడా తెలుసుకోలేనంత స్థితిలో మీ ఇద్దరు కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి పుత్రుడిని నీకు ఇస్తున్నాను. అటువంటి పుత్రుడికి భార్య కూడా కావాలిగా, వాళ్ళిద్దరి వల్ల మళ్ళీ ఒక మన్వంతరం ముందుకు వెళ్ళాలిగా, నువ్వు కోరుకునేది అదే కదా. అటువంటి గొప్ప కొడుకు కావాలి, వీళ్ళ ద్వారా ఎటువంటి లోపాలు లేనటువంటి, తేడాలు లేనటువంటి ఒక జగత్తు ఏర్పడాలని కోరుకున్నావు. నీ మనసులో కోరిక అదే కదా. కనుక అటువంటి భార్య వాడికి ఇవ్వగలగాలి. ఆవిడ కూడా ఎవరిలోంచి రావాలి? నీలోంచే రావాలి. ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది? నీ కుడి చెవులోంచి వస్తుంది. ఆ కుడి చెవులోంచి వచ్చినటువంటిది ఆ నీ కొడుకుగా పుట్టినటువంటి ఆ బ్రహ్మ సావర్ణికి భార్యగా ఉంటుంది. వీళ్ళిద్దరి ద్వారా
10వ మన్వంతరం ఏదైతే ఉందో ఆ మన్వంతరం అంతా కూడా సుభిక్షంగా సాగుతుంది. ఆ మన్వంతరంలో ఎక్కడా కూడా ఎక్కువ తక్కువలు ఉండవట. ఆ మన్వంతరానికి మనం ఎక్కడ ఉంటామో తెలియదు, కానీ ఎక్కడ ఇది బాగుంది ఇది బాగాలేదు, ఇదేంటి అలా ఉంది ఇదేంటి ఇలా ఉంది, ఇలా భిన్నాభిప్రాయాలతో మనుషులు ఉండడానికి అవకాశం లేదు. ఏది చూసినా ఇది పర్ఫెక్ట్ అనేటట్లుగా ఉంటుంది. ఒక చెట్టుని చూసాను, దాని పక్కనే ఇంకో చెట్టు అదే స్థాయిలో పర్ఫెక్ట్గా ఒక జోడీగా ఉంటుంది. ఈ జగత్తులో ఏ పని చేయాలన్నా కాలము, దాంతోపాటు ప్రకృతి, ప్రకృతితో పాటు నియమము, నియమంతో పాటు శాస్త్రము, శాస్త్రంతో పాటు ఉండేటువంటి క్రతువు, ఈ విషయాలన్నీ కూడా 5 కూడా ఒకే స్థాయిలో ఉండి జీవుడు తను చేయదలుచుకున్న దానికి అతిరిక్తంగా కాకుండా దానికి బద్ధుడై ఏదైతే శాస్త్రం చెప్తుందో, ఏ ఋతువులో చేయాలని చెప్తుందో, ఏ కాల నియమాలని అనుసరించి చేయాలని చెప్తుందో ఆ నియమాలన్నీ వరుసక్రమంలో ఉండి చక్కటి అలంకారప్రాయంగా వాడు చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవత్పాదానికి చేరేటువంటి అవకాశాలు దొరుకుతుంటాయట. చలి అధికంగా ఉండడానికి అవకాశం లేదు, వేడి అధికంగా ఉండడానికి అవకాశం లేదు. అబ్బాయి ఇది ఎందుకుంది ఇలా అనేటువంటి భావన ఆ కాలంలో ఎవరి మనస్సులోకి రాదు. అటువంటి బ్రహ్మసావన్ని అనబడేటువంటి కొడుకు నీ మనస్సు నుంచి మానసపుత్రుడై జగత్తులోకి వస్తాడు అని ఆ నారాయణమూర్తి అనుగ్రహించాట. ఆ బ్రహ్మసావన్ని పుట్టి తండ్రి పక్కనే బ్రహ్మలోకంలో ఆనందాన్ని అనుభవిస్తూ భార్య సమేతుడై బ్రహ్మకి నిరంతరం సేవ చేసుకుంటూ ఉన్నాట. ఈ వైవస్త మనువు అయిన తర్వాత, ఈ కల్పమంతా అయిన తర్వాత వచ్చేటువంటి సూర్యసావర్ణి తర్వాత దక్షసావర్ణి తర్వాత వచ్చేటువంటి వాడు బ్రహ్మసావర్ణి అనబడేటువంటి కారణంగా 10వ మనువుగా రెడీగా ఒక వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. ఈ మనువు ఒక్కొక్కడు ఈ మన్వంతరాలన్నీ కంప్లీట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక సందర్భంలో ఆ మన్వంతరంలో ఈ బ్రహ్మసావర్ణి గారు వచ్చి జగత్తంతటినీ ఎక్కడా లోపం లేనటువంటి స్థాయిలో పరిపాలిస్తూ ఉంటాడు. ఆ లోపం లేనటువంటి స్థితిని అనుభవించాలి. అలా లోపం లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది అని ఒకసారి మనసుకు అనుకున్నాం అనుకోండి, ఎఫర్మేషన్స్ అంటాం దాన్ని. ఆ ఎఫర్మేషన్ అవుతుంది. మన కళ్ళకి ఏది ఎక్కువ తక్కువ కాకుండా లోపభూయిష్టమైనటువంటి రంధ్రాన్వేషణతో కూడుకున్నటువంటి జగత్తుగా కాకుండా ఇదంతా అమ్మవారి అనుగ్రహమైనటువంటి స్థాయిలో జగత్తుని చూడగలిగేటువంటి శక్తిని మనలో పెరుగుతూ ఉంటుంది. బ్రహ్మసావర్ణి అనబడేటువంటి మనువును తలుచుకోవడం ద్వారా ఆ బ్రహ్మసావర్ణి అనేటువంటి వాడు పాలిస్తున్నటువంటి జగత్తుని మనం కూడా భావించడం ద్వారా ఇప్పుడున్నటువంటి జగత్తులో ఆ అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆ అసమానతల్ని గ్రహించగలిగే స్థితి జీవులందరికీ నశిస్తుంది. అంతా సమానత్వంగా కనపడుతూ ఉంటుంది. అది బ్రహ్మసావర్ణి యొక్క చరిత్రలో ఉండేటువంటి రహస్యం. ఆ బ్రహ్మసావర్ణి యొక్క చరిత్ర అయిన తర్వాత చెప్పబడేటువంటి చరిత్ర ధర్మసావర్ణి చరిత్ర. ధర్మము అంటే ఎవరు? యముడు. ధర్మరాజు యముడి యొక్క అంశ కనుక ఈ ధర్మసావర్ణి అనేటువంటి వాడి యొక్క చరిత్ర వచ్చేటప్పటికల్లా యమధర్మరాజు విశేషంగా శివుని గూర్చి తపస్సు చేశాడు. ఆ శివుని గురించి తపస్సు చేసి ఏమడిగాడు? అయ్యా నన్ను అందరూ చూసి ఎప్పుడు భయపడుతూ ఉంటారు, యముడిని చూసి భయపడిన వాడు ఎవరైనా ఉంటారా? అందరూ యముడిని చూసి భయపడుతూ ఉంటారు. పైగా యముడికి కొంతమంది భార్యలు, కొంతమంది కుమార్తెలు ఉన్నారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? రకరకాల మరణావస్థ అంటూ వీళ్ళందరూ రోగంతో, బాధతో, దాంతోపాటు ఒక నింద పడి లోపల వచ్చేటువంటి దాన్ని ఏమంటారు, ఒక వేదనతో, దాంతోపాటు ఒక రోగం వచ్చింది, ఆ బాధ కృషించిపోతూ ఉంటాడు లోపల. ఏదో తప్పులు చాలా చేసేసాను చిన్నప్పుడు, అందులోంచి నిష్కృతి లభించట్లేదు, ఆ బాధతో కొంతమంది ఉంటూ ఉంటారు. మరణం అనేటువంటి దానికి ముందు ఒక నింద ఉంటుంది. అయ్యో దీనివల్ల వాళ్ళు పోయారు, అయ్యో ఈ టైంకి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఉంటే బాగుండేది, అరే ఈ సమయానికి నేను ఇలా కాకుండా ఇంకోలా ఆలోచిస్తే బాగుండేది, నేను ముందే నేను కాస్త లేచి ఆలోచిస్తే వీడు బతికేవాడు, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. ఈ ముందే అరే నేను ఒక 5 నిమిషాల ముందు ఇలా చేసి ఉంటే బాగుండేది, ఆ 5 నిమిషాల్లో ఉండేటువంటిది ఏదైతే మాయ ఉందో ఆ మాయ యమధర్మరాజు యొక్క భార్యట. ఆవిడ ఏం చేస్తుంటే ప్రతి వాళ్ళకి ఆ నిందని ఇస్తూ ఉంటుంది. ఆ నింద లేనిదే అంటే ఏమని చెప్తారు, సామెత చెప్తారు, నింద లేనిదే పొందిపోవడానికి అవకాశం లేదు. ఆ నింద యమధర్మరాజు యొక్క భార్య కనుక యమధర్మరాజు అంటారు, అయ్యా అందరూ నన్ను చూసి భయపడుతున్నారు స్వామి, నేనేమో నువ్వు ఇచ్చినటువంటి ధర్మం ఏదైతే ఉందో ధర్మాన్ని అతిరిక్తంగా వెళ్లకుండా ధర్మాన్ని యథాతథంగా పాటిస్తూ ముందుకు వెళ్తున్నాను, నాకు ఎక్కడా కూడా నా పర అనేటువంటి భావన లేదు. అయ్యో వీళ్ళు శివభక్తులు కదా, వీళ్ళు నారాయణ భక్తులు కదా, వీళ్ళు అమ్మవారి భక్తులు కదా, వాళ్ళైతే వీళ్ళు మంచివాడు కదా, వీళ్ళు చెడ్డవాడు కదా అనేటువంటి భావనలతో నేను చేసేటువంటిది ఏది చేయట్లేదు. నా శాస్త్రం ఎప్పుడు కూడా సమంగా ఉంటుంది. అంటే నా పేరేమిటి? సమవర్తి. నా పేరు సమవర్తి. ఆ సమవర్తిగా ఉంటూ జగత్తుని ఒక నియమబద్ధమైనటువంటి క్రమంలో తీసుకువెళ్తున్నా కూడా ప్రతి వాళ్ళు నన్ను చూసి భయపడిపోతున్నారు. ఆ భయం అనేటువంటిది వచ్చేటప్పటికల్లా ఇంకా ఇలాంటి నన్నే చూసి భయపడుతుంటే ఇప్పుడు నా పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు ఇలాంటి నిందలే వస్తూ ఉంటాయి. నా పిల్లలు చాలామంది ఉన్నారు, కుష్టు, క్షయ,
ఇంకో రకరకాల ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చేటువంటి రకరకాల ఎన్ని రోగాలు వచ్చాయో ఆ రోగాలన్నీ కూడా యమధర్మరాజు యొక్క కుమార్తె అంట. ఇంతసేపు కుమార్తెలను పుట్టిస్తున్నాను, కొడుకు కావాలనేటువంటి సంకల్పం చేయాలంటే భయం వేస్తుంది. కొడుకు ఏం చేస్తాడు, వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు నేను ముందుకు తీసుకెళ్లే వంశాన్ని తీసుకెళ్తే ఇప్పుడు ఏమవుతుంది, రోగాలు మరణాలు ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. నాకు భయం వేస్తుంది. కనుక ఈ భయంలోంచి నాకు నిష్కృతి లేదా అని ఆ వేదనతో లోపల ఆలోచించినటువంటి వాడే నారాయణుని గురించి విశేషంగా తపస్సు చేశాడు యమధర్మరాజు. చేసేప్పటికి ఆయన ఏం చేశాడు, అయ్యా ఈ వేదన ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా నువ్వు అనుకునేటువంటిది అయ్యా, భ్రమ ఇదంతా. నిన్ను చూసి భయపడేవాడు ఎవరు లేదు. ఒక విషయం చెప్పనా, ఎంత నిన్ను చూసి భయపడ్డా ఇప్పుడు పోయాం బాగానే ఉంది. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు అయ్యో కిరణ్మయ్య గారు పోయారండి, మార్కండేయ చరిత్ర మొత్తం ఏదో అనుకుంటే 11 రోజులు అనుకున్నారు, అసలు కార్తీక మాసంలో వచ్చింది, ఏదో అష్టమి నాడు పిలిచాను, నవమి అయిపోయింది, దశమి నాడు పుట్టుకుమన్నారు, అయ్యో అని బాధపడ్డారు 2 ఏళ్ల పాటు. 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమంటారు, ఆ పోన్లేండి కానీ అప్పటికే అది అయిపోయింది జీవితం, ఇంకో కొత్త గురువు గారు ఎవరో దొరికారు, లేకపోతే ఇంకేదో పురాణం చెప్పేవాళ్ళు దొరికారు, ఆవిడే ఉంటే ఇక్కడే ఉండే పావడం, ఈవిడ ఇక్కడ లేకుండా ఉంది కనుక ఇంకోళ్ళని పట్టుకునే అవకాశం దొరికిందంట. అంటే ప్రతి వెళ్ళిపోయే స్థితి ఇంకో కొత్త అవకాశానికి దారిని అందిస్తూ ఉంటుంది. కనుక కాలం ముందుకు జరగాలి అంటే జరగవలసింది ఏమిటాయి అంటే పాత నీరు వెనకడిపోతూ ఉంటాయి. ఆ పాతవన్నీ కూడా ఇక్కడే ఉండిపోయినాయి. మన తాతలు ముత్తాతలు కూడా ఇక్కడ ఉండిపోయారనుకోండి, మనం బతకడానికి ప్లేస్ ఏది, ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. కనుక పోయేది ప్రస్తుతం ప్రతివాడు నిన్ను తిట్టుకున్నా బాధపడ్డా నువ్వు చేసిందంతా తమ మంచి కోసమే అని కొంతకాలం వచ్చిన తర్వాత ఎలా మొదలవుతుందయ్యా అంటే, అబ్బాయి ఇంకా ఈ మరణం రావట్లేదు, యమధర్మరాజు ఇంకా అనుగ్రహించట్లేదు అనేవాళ్ళు కూడా ఎక్కువ అవుతుంటారు. రిస్క్ ఆఫ్ లాంగ్ లివింగ్, మందులు పెరిగిపోయినాయి, అవకాశాలు పెరిగిపోయినాయి, బతకడానికి కావాల్సినటువంటి వనరులు పెరిగిపోయినాయి, అనుభవించడానికి కావాల్సినటువంటి డబ్బు కూడా విస్తృతంగా ఉంది జగత్తులో. దాంతో ప్రతివాడు ఇప్పుడు ఏమనుకుంటాడట, అబ్బా ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, 90 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ప్రాణం పోవట్లేదని బాధపడేవాళ్ళు చాలామంది. కనుక మరణాన్ని ఎంత వద్దనుకునేవాడు ఉంటాడో అదే మరణాన్ని కావాలనుకునేవాడు ఉంటాడయ్యా. కనుక నువ్వు చెప్పింది చేస్తున్నావు తప్ప నీ పట్ల దోషం ఏది కూడా జగత్తులో లేదు. నిన్నెవడు దోషభూయిష్టంగా చూడడానికి అవకాశం కూడా లేదు. కనుక నీ ధర్మం ఏదైతే నువ్వు పట్టుకుని ఉన్నావో ఆ ధర్మం నేను రక్షిస్తుందనే మార్గంలో నీకు ఒక అత్యుత్తమమైనటువంటి పుత్రుణ్ణి నేను ప్రసాదిస్తున్నాను. వాడు ఎలాంటి వాడయ్యా అంటే నిన్ను మించినటువంటి ధర్మాన్ని జగత్తులో ప్రసరింపచేస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకో. వాడి పేరు నీకు యమధర్మరాజు అని పేరుంది. యముడు అనేటువంటి మాట నీకు ముందు వస్తూ ఉంటుంది. కానీ నీ కొడుక్కి ధర్మసావర్ణి, నీ యమ ధర్మ ఏదైతే యమ నియమాసనాలు ఉన్నాయో అందులో నువ్వు ధర్మాన్ని విడవకుండా ఏదైతే పట్టుకున్నావో ఆ యమ నియమాన్ని అనుసరించి ఏ ధర్మం అయితే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలైనాయో ఆ ధర్మాన్ని పుణికి పుచ్చుకునేటువంటి వాడిగా ధర్మసావర్ణి అనబడేటువంటి పేరుతో ఒకడు పుడతాడు. ఆ ధర్మసావర్ణి ఎలా ఉంటాడు, నువ్వు ఎంత కాల వికృతమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉంటావు. ఎలా ఉంటాడు యమధర్మరాజు, సినిమాల్లో చూస్తుంటాడు, నల్లగా ఉంటాడు, ఓ దున్నపోతు మీద ఎక్కుతాడు, చేతిలో కొరడా ఉంటుంది, పాశం అంటారు దాన్ని, ఆ పాశాన్ని వేసి లాగుతూ ఉంటాడు ప్రాణాలని, నడిచొస్తూ ఉంటే భూమి అంతా కంపించిపోతూ ఉంటుంది. వీడికి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పురాణ విశేష ప్రజ్ఞ ఉన్నా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత విధి విధానాలు తెలిసినా, ఎంత విషయాలు వీడి లోపల అన్నీ ఉన్నా యముడు వస్తున్నాడు అంటే ఉన్నదంతా బ్లాంక్ అయిపోతుంది, అన్నీ మర్చిపోతారు. చివరికి నారాయణ అనే 4 అక్షరాల మాట కూడా యముడు వచ్చి ఎదురుకుండా నుంచున్న సమయంలో నోట్ నుంచి పలకడానికి అవకాశం లేకుండా బిత్తర చూపులు చూస్తూ ఉంటాడయ్యా. ఆ బిత్తర చూపులు చూడడం దేనికోసం మనం అంటాం, ఏమండి కఫం గొంతులో అంటుకుపోతూ ఉంటుందండి, మాట బయటికి రానివ్వదండి, చూపేమో పైకి వెళ్ళిపోతూ ఉంటుందండి, విషయం మీద పదార్థం మీద దృష్టి నిలవకుండా ఉంటుందండి, మనిషి శరీరాన్ని అంతటినీ ఒకే సందర్భంలో 1,00,000 తేళ్లు వచ్చి పట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధ మరణ వేదన పొందినటువంటి వాడు అనుభవిస్తూ ఉంటాడయ్యా లోపల. దాంతో ఏమవుతుంది, ఈ మరణ వేదనంతా ఒక చోట పెట్టి కళ్ళు మూసుకుని ఆ కళ్ళు పైకి వెళ్ళిపోతూ దృశ్యం మీద దృష్టి నిలవకుండా లోపల పలకాలన్న భావన మీద ఆ నాలుక నిలవక జారిపోతున్నటువంటి లాలాజలం మాటకి శ్వాసకి అనుసంధానం అవ్వక ఏదైతే జారిపోతూ ఉంటుందో, ఏ పదమైతే విరిచిపోతూ ఉంటుందో, పలుకుదామంటే నాలుక బయటికి వచ్చి పెదాలు విరిచిపోతూ ఉంటాయో అక్కడ చూసప్పుడు అనుకుంటుంటా, బా ఈ క్షణంలో ఒక్క నారాయణ అనే ఒక్క పదాన్ని పలకడానికి కోసం, శివ అనే ఒక్క పదం పలకడం కోసం ఇంత కష్టపడుతున్నాను కదా, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడాను జీవితంలో. అన్ని వ్యర్థాలని పక్కన పెట్టి ఆ వ్యర్థాలన్నింటిలో ఎప్పుడున్నా 24 గంటలు ఒక్కసారి మనసావాచా కర్మణ అమ్మనామాన్ని పలికిన పుణ్యం ఏదైనా ఉంటే, ఎవడైనా ఒకడు నేను పలకకపోయినా నా పక్కకు వచ్చి నారాయణ నారాయణ అంటే బాగుండని ఒకసారి తలుచుకుంటాను.
ఆ వెళ్ళిపోయే శరీరం లోపల వేదన పడుతూ ఉంటుంది. వెంటనే వాడెవడు కొడుకు రూపంలోనో, దౌహిత్రుడు రూపంలోనో, మనవడు రూపంలోనో వస్తాడెవడో అప్పుడు మేనల్లుడు రూపంలోనో. వీళ్ళ నలుగురు చాలా సార్ పడిపోయారు.